Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో మనము మనం ఇప్పటిదాకా ఏఐ వెబ్సైట్ బిల్డర్స్ చూసాం కదా, లవబుల్ కానీ బోల్డ్ డాట్ న్యూ ఆర్ వర్సల్ అలాంటివి. సో ఈ వీడియోలో మనము వాటికి ఆల్టర్నేటివ్గా ఇంకొక వెబ్సైట్ అయితే ఉంది గైస్, లైక్ ఈజీ సైట్ ఏఐ అని. సో దీంతో మనము సేమ్ ఐ మీన్ లవబుల్తో మనకి ఏ క్యాపబిలిటీస్ అయితే వస్తాయో అవన్నీ ఈజీ సైట్ ఏఐతో బిల్డ్ చేయొచ్చు విత్ విత్ ఫ్రీ అనమాట. అండ్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో బెటర్ దాన్ కర్సర్ అనమాట. సో ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ దీనికోసము జస్ట్ క్రోమ్కి వచ్చేసి ఈజీ సైట్ ఏఐ అని సెర్చ్ చేయండి. అండ్ నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లిక్ ఫ్రమ్ దేర్ ఆల్సో. ఓకే, ఈజీ సైట్ ఏ క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. సో బేసికలీ ఇది ఏంటంటే సేమ్ లవబుల్ లాగా మనకి ఫుల్ స్టాక్ యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఇంటిగ్రేట్ డేటాబేస్ కూడా, అంటే మన డేటాని రియల్ టైమ్గా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ మనగా హోస్ట్ డొమైన్ కూడా మనకి మన ఓన్ డొమైన్లో కూడా హోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ బిల్డ్ చేసిన తర్వాత. సో ఇదైతే ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఈజీ సైట్ ఏఐకి వచ్చేసారు కదా. సో ఇక్కడ లాగిన్ అని ఉంది. సో క్లిక్ ఆన్ లాగిన్. అండ్ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి యూఐ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ సింపుల్ యూఐ కూడా సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ లాగా ఉంది. సో జస్ట్ ఇక్కడ ఒక చాట్ బాక్స్ ఉంది. సో దట్ మీ ఐడియాస్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎసెట్స్ అండ్ నాలెడ్జ్, సో ఎసెట్స్ ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు. సో పర్టికులర్ వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు ఏమైనా రెఫరెన్స్ ఇమేజెస్ ఉంటే ఆ రెఫరెన్స్ ఇమేజెస్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఏంటంటే ఫస్ట్ ఒక సింపుల్ వెబ్సైట్ బిల్డ్ చేసి చూద్దాము. అండ్ దెన్ ఇంకా క్యాపబిలిటీ డేటాబేస్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ ఇంకా అదర్ క్యాపబిలిటీస్ ఇమేజ్ ఇస్తే ఎలా బిల్డ్ చేస్తుంది. సో ఈ ఈ క్యాపబిలిటీస్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను జస్ట్ దీని నుంచి ఒక వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం చాట్ జీపీటీకి వెళ్ళిపోయి నేను ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇంటీరియర్ వర్క్స్ చేస్తారు కదా, సో వాళ్ళకి కస్టమర్స్కి వాళ్ళ వర్క్స్ చూపించుకోవడానికి ఒక వెబ్సైట్ లాగా బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం చాట్ జీపీటీకి వెళ్ళి నాకైతే ప్రాంప్ట్ ఇవ్వని అడిగాను. సో నాకైతే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో నీ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఈజీ సైట్ ఏఐకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ క్లిక్ ఆన్ జనరేట్ మై వెబ్సైట్ ఉంది. సో క్లిక్ ఆన్ దట్ జనరేట్ మై వెబ్సైట్. సో ఈ ఈజీ సైట్ ఏంటంటే బేసికల్లీ మనకి సేమ్ లవబుల్ ఎలా అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందో ఆ విధంగా మనకి ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అనలైజ్ చేసి అండ్ ఏ ఫీల్డ్స్ రిక్వైర్డో ఫీల్డ్స్ కానీ ఫైల్స్ కానీ ఏమేమి రిక్వైర్డో అవన్నీ ఫస్ట్ అనలైజ్ చేసుకొని అండ్ దెన్ మనకి ఇప్పుడు ఫైల్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్రియేట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని, అప్డేట్ టైల్విన్ డాట్ కాన్ఫిగ్ డాట్ టిఎస్, సో ఇలా ఫైల్స్ అయితే మనకి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఒకసారి బిల్డ్ చేశాక చెక్ చేద్దాము. అండ్ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి బిల్డ్ చేశాక అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకైతే ఇప్పుడు మొత్తం బిల్డ్ చేసిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే నేను జస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను, నాకు మొత్తము వెబ్సైట్ అయితే బిల్డ్ చేసింది. సో ఒకసారి దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాము. ఫుల్ స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ నాకు నీట్గా ఒక పైన నావ్ బార్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ 1 సెకండ్. ఓకే, నావ్ బార్ ప్రొవైడ్ చేసింది. దాంట్లో హోమ్, పోర్ట్ఫోలియో, సర్వీసెస్, టెస్టిమోనల్స్ అండ్ కాంటాక్ట్, సో ఇలా అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ ఇక్కడ హోమ్ పేజ్లో ఫస్ట్ అయితే ఇక్కడ నాకు బ్యానర్ ఒకటి ఇచ్చింది, వ్యూ అవర్ పోర్ట్ఫోలియో అని, స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని ఇలా ఇచ్చింది. అండ్ కింద చూసుకుంటే అవర్ పోర్ట్ఫోలియో అని నీట్గా ఏవేవి ఇంటీరియర్ వాళ్ళు వర్క్ చేస్తారో వాటి రిలేటెడ్ ఫొటోస్ అయితే ఇక్కడ నాకు ప్రొవైడ్ చేసింది అనమాట, శాంపిల్వి. అండ్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసింది. అండ్ అవర్ సర్వీసెస్లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ యాడ్ చేసింది. అండ్ దెన్ ఇక్కడ మనకి క్లయింట్స్ యొక్క రెస్పాన్సెస్ అవి యాడ్ చేసింది. కింద ఇక్కడ కాంటాక్ట్ పేజ్ యాడ్ చేసింది. అండ్ దెన్ నీట్ ఫూటర్ కూడా యాడ్ చేసింది. ఐ మీన్ నేనైతే ఇది ఈ ఏఐతో ఫుల్ ఇంప్రెస్ అయ్యా, బికాస్ నేను జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. సో సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే నాకు మొత్తం ఎంటైర్ వెబ్సైట్ బిల్డ్ చేసింది.
ఈవెన్ ఇఫ్ యూ కెన్ ఇక్కడ మనకి నావిగేషన్ బార్‌తో కూడా మనం ఇట్లా నావిగేట్ అవ్వచ్చనమాట. సర్వీసెస్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. సో, యాహ్! సింగిల్ ప్రాంప్ట్‌తో లైక్ ఎంటైర్ వెబ్‌సైట్ బిల్డ్ చేసిందంటే లైక్ ఇట్స్ ప్రిటీ ఇంప్రెసివ్. సో, యూ కెన్ ఆల్సో ట్రై వన్స్. అండ్ ఇక్కడ మనకి పైన చూసుకుంటే ఇక్కడ టాగిల్ మొబైల్ వ్యూ అని కూడా ఉంది. సో, ఈ వెబ్‌సైట్ మొబైల్‌లో ఎలా కనిపిస్తదో కూడా మనం చూసుకోవచ్చనమాట. సో, లెట్స్ క్లిక్ ఆన్ దిస్. ఓకే. యాహ్! మొబైల్‌లో గూడా మనకి ఇట్స్ మొబైల్ రెస్పాన్సివ్ గూడా మనకు జూసుకుంటే నావ్ బార్ ఇక్కడ రైట్ సైడ్‌లో మనకిలా లైక్ ఒస్తుందనమాట మనం క్లిక్ జేయగానే. యూ కెన్ లైక్ క్లిక్ ఆన్ ఎనీ పర్టిక్యులర్ వన్ అండ్ యూ కెన్ గో దేర్. సో, యాహ్! మొబైల్ రెస్పాన్సివ్ గూడా ఇది బిల్డ్ జేషింది. నాట్ ఓన్లీ వెబ్‌సైట్‌కి, మొబైల్‌కి గూడా ఇది రెస్పాన్సివ్‌గా బిల్డ్ జేషిందనమాట. విత్ ఓన్లీ సింగిల్ ప్రాంప్ట్. సో దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఆల్సో మీకు ఇక్కడ అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ లైక్ ఈ కోడ్ అంతా ఎలా బిల్డ్ చేసింది అండ్ కోడ్ ఏ ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటే ఇక్కడ జస్ట్ పైన కోడ్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ ప్రాజెక్ట్లో ఏ ఫైల్స్ ఉన్నాయి అండ్ ఏమేమి యూస్ చేసింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ రీడ్మీ డాట్ ఎండీలో మనకు మొత్తం ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఓవర్వ్యూ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ నేను ఇప్పుడు సోర్స్‌లో మెయిన్ డాట్ టీఎస్ఎక్స్ ఉంది. సో, ఈ ఫైల్‌కెళ్ళిపోయిన తర్వాత నేనేమన్నా ఈ ఫైల్‌లో మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేస్తే మీరిక్కడ ఎడిట్ చేయొచ్చనమాట. చూడండి నేనిప్పుడు లైక్ దీన్ని ఎడిట్ చేస్తున్నాను. సో, లైక్ వైస్ మీరు ఈ ఫైల్స్‌లో కూడా డైరెక్ట్‌గా ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చనమాట. మీరు ఇంకేమన్నా చేంజెస్ చేయాలనుకుంటే సో, దానికి ఇక్కడ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ సపోజ్ ఇప్పుడు హోమ్ పేజ్ డాట్ టీఎస్ఎక్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఐ కెన్ యాడ్ సమ్ కన్సోల్ లాగ్ ఆల్సో హియర్. యాహ్! నేనిప్పుడు జస్ట్ కన్సోల్ లాగ్ యాడ్ చేసి సేవ్ క్లిక్ చేశాను. సో, యాహ్! లైక్‌వైజ్ మీరు ఇక్కడ ఫైల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఏమన్నా స్మాల్ చేంజెస్ ఉంటే మీరు దీంతో చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, యాహ్! మనం ఇక్కడ మొబైల్ వ్యూ చెక్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ కోడ్ ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఈ 2 ఆప్షన్స్ అయితే లైక్ బాగున్నాయనమాట. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ మనము ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పోర్ట్‌ఫోలియోలో ఈ కార్డ్ ఉందనుకోండి. సో, ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది సెలెక్ట్ ఎలిమెంట్ అని. సో, ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మనం ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ యాడ్ అయింది చూడండి. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మీరు ఈ పర్టిక్యులర్ కార్డ్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే జస్ట్ అప్డేట్ ద ఇమేజ్ టు మోర్ గుడ్ లుకింగ్ వన్. సో, నేను జస్ట్ ఈ ఇమేజ్‌ని ఇంకొక ఇమేజ్‌ని యాడ్ చేయమని అడుగుతున్నాను దీని ప్లేస్‌లో. సో, లెట్స్ సీ. సో, ఇప్పుడైతే మనకు మనం ఇచ్చిన లైక్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని అండ్ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తదనమాట. సో, ఇది కూడా ఒక పర్టిక్యులర్ అడ్వాంటేజ్. బికాజ్ మనము ఒక వెబ్‌సైట్ ఇది బిల్డ్ చేసిన తర్వాత మనకి దాంట్లో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్ మనకి ఒక పర్టిక్యులర్ పార్ట్ మనకి మంచిగా అనిపియకపోవచ్చు. సో, మనం ఏం చేయొచ్చు జస్ట్ ఆ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏమేమి చేంజెస్ కావాలో సో, దానికి చెప్తే అది ఎడిట్ చేసి మనకి మళ్ళీ ప్రొవైడ్ చేస్తదనమాట. సో, ఇది కూడా ఒక మంచి ఫీచర్ దీంట్లో. సో, ఒకసారి చూద్దాము దీన్ని అప్డేట్ చేసాక ఒకసారి చూద్దాం. యాహ్! నాకిప్పుడైతే ఇక్కడ ఇమేజ్ అయితే చేంజ్ చేసి ఇచ్చింది చూడండి. ఇంతకుముందు వేరే ఇమేజ్ ఉండే. ఇప్పుడు చైర్ టైప్ ఆఫ్ ఇమేజ్ యాడ్ చేసింది. సో, లైక్‌వైజ్ మీరు ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని కూడా సింపుల్‌గా మీరు ఎడిట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏమైనా చేంజెస్ కావాలంటే అడగొచ్చనమాట. అండ్ ఇంకా మనం దీంట్లో మనము ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందేంటంటే డేటాబేస్. సో, మనకి వెబ్‌సైట్‌కి లైక్ డేటాబేస్ ఇంటిగ్రేషన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అథెంటికేషన్ గానీ అలాంటి టైప్ ఆఫ్ ఏదైనా ఇంటిగ్రేట్ అథెంటికేషన్ రిలేటెడ్ యూజర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనాలిటిక్స్ కానీ డాష్‌బోర్డ్ రిలేటెడ్ ఏమన్నా యూజర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఏమన్నా వెబ్‌సైట్ బిల్డ్ చేద్దామనుకున్నా సో, ఆ ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, దానికోసం మనకి డేటాబేస్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి కదా! సో, ఈ యాప్‌లో మీరు డైరెక్ట్‌గా ఆ డేటాబేస్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ఎనేబుల్ చేసుకుంటే మనకిక్కడ ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈజీ సైట్ డేటాబేస్ అంటే వాళ్ళ బిల్ట్ ఇన్ డేటాబేస్ ఉంటది. అండ్ సూపర్ బేస్ డేటాబేస్ మనకి ఇంతకుముందు మన వీడియోస్‌లో లవబుల్‌లో సూపర్ బేస్ డేటాబేస్ కనెక్ట్ చేసి చూసాము. ఆర్ కస్టమ్ డేటాబేస్ మీరిప్పుడు
ఏదైనా కస్టమ్ డేటాబేస్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రెజెంట్ అయితే ఈజీ సైట్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. మన వెబ్‌సైట్‌కి అయితే లైక్ మనం బిల్డ్ చేసింది జస్ట్ ఆహ్, ఒక ఇంటీరియర్ వెబ్‌సైట్ పోర్ట్‌ఫోలియో కాబట్టి దీనికి డేటాబేస్ ఇంటిగ్రేషన్ ఏమీ అవసరం లేదు. బట్ మీ అప్లికేషన్ మీరు ఏం బిల్డ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ డేటాబేస్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడికెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు సూపర్బేస్‌కి కనెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దాన్ని ఎనేబుల్ చేసుకున్నాక జస్ట్ అక్కడికెళ్ళి ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడికొచ్చి దాన్ని కనెక్ట్ చేయండి. జస్ట్ ఈజీ అనమాట. స్టెప్స్ కూడా ఈజీ. మీరింకా తెలియకపోతే జస్ట్ మన ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఒకసారి చూడండవి. అండ్ ఇంకా మనకిక్కడ పైన చూసుకుంటే మీరు జనరేట్ ఆండ్రాయిడ్ యాప్ అని ఉంది. ప్రాజెక్ట్ అడ్మిన్ చేయొచ్చు. అండ్ సెట్టింగ్స్‌లో కూడా మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా! కస్టమ్ డొమైన్స్ అంటే ఈ వెబ్‌సైట్‌ని మనము ఓన్ డొమైన్‌లో కూడా హోస్ట్ చేసుకోవచ్చనమాట. మీ దగ్గర ఓన్ డొమైన్‌లో హోస్ట్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ డొమైన్. ఇక్కడికొచ్చేసి న్యూ డొమైన్ యాడ్ చేసి డొమైన్ నేము, డొమైన్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయండి. సో, ఇప్పుడు మీరు ఏదైతే వెబ్‌సైట్ బిల్డ్ చేశారో ఆ వెబ్‌సైట్ అయితే ఆ డొమైన్‌లో యాడ్ అయిపోయిద్దనమాట. అండ్ ఇంకా మీరు లైక్ ఏమన్నా ఇమేజెస్ గానీ, వీడియోస్ ఆర్ వేరే ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అడిషనల్‌గా ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇవి తీసుకొని ఆ ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేసేసిద్దనమాట డైరెక్ట్‌గా. అండ్ ఇక్కడ లైక్ వెబ్ హుక్స్ ఉంది. సో, వెబ్ హుక్ రిలేటెడ్ ఏమైనా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఈ వెబ్ హుక్ యూజ్ చేసుకోండి. అండ్ స్ట్రైప్ ఆప్షన్ ఉంది చూసారా? జస్ట్ ఇప్పుడు మీరేదైనా సాస్ యాప్ బిల్డ్ చేసేటప్పుడు మీరు పేమెంట్ ఇంటిగ్రేట్ చేసేది ఉంటది గదా! సో, దానికి రిలేటెడ్ స్ట్రైప్ పేమెంట్స్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఈ సింగిల్ క్లిక్‌తో మీరు స్ట్రైప్ కూడా ఇంటిగ్రేట్ చేసేయొచ్చు. జస్ట్ మీరిక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ స్ట్రైప్ ఏపీఐ కీ ఉంటది కదా! సో, అది ఇక్కడ ప్రొవైడ్ చేసేయొచ్చు. ప్రొవైడ్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ సేవ్ అయిపోతది. మీరు జస్ట్ అక్కడ ప్రాంప్ట్‌కెళ్ళి ప్లీజ్ ఇంటిగ్రేట్ స్ట్రైప్ ఇంటూ మై అప్లికేషన్ అంటే జస్ట్ మీరేదైతే ఏపీఐ కీ ప్రొవైడ్ చేశారో దాన్ని యూజ్ చేసుకొని స్ట్రైప్ పేమెంట్ అయితే మొత్తం బిల్ చేసి ఇస్తదనమాట. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అని ఉన్నాయి. సో, దీంట్లో మనకి గూగుల్ లాగిన్ అథెంటికేషన్‌కి గూగుల్ అథెంటికేషన్ ఆర్ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చనమాట. ఫేస్‌బుక్ లాగిన్ ఉంది. అండ్ మీరు మీ యాప్‌లో గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే గూగుల్ ఏపీఐకి ప్రొవైడ్ చేస్తే మీరు మ్యాప్స్ రిలేటెడ్ ఏమన్నా ఇంక్లూడ్ చేయాలన్నా డైరెక్ట్‌గా మీరు అక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఇది మీరు ప్రొవైడ్ చేసిన ఏపీఐకి యూజ్ చేసుకొని దాన్ని బిల్డ్ చేస్తదనమాట. అండ్ 3JS సో, గేమింగ్ రిలేటెడ్ ఏమన్నా యాప్స్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే అది ఇంటిగ్రేట్ చేస్తదనమాట. సో, ఈ విధంగా అండ్ గిట్‌హబ్ ఉంది. మెయిన్ ఈ గిట్‌హబ్ ఆప్షన్ ఏంటంటే మనము బిల్డ్ చేసిన యాప్ ఉంది కదా! సో, దాన్ని డైరెక్ట్‌గా మన గిట్‌హబ్ అకౌంట్‌లోకి పుష్ చేయొచ్చనమాట ఆ కోడ్‌ని మొత్తాన్ని. సో, దానికోసం ఇక్కడ మనకి గిట్‌హబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ కనెక్ట్ గిట్‌హబ్. మీకు కనెక్ట్ చేయగానే మనకి మన గిట్‌హబ్ అకౌంట్‌కి లాగిన్ అయిపోయి అక్కడైతే కోడ్ యాడ్ అయిపోతది. సో, యాహ్! లైక్‌వైజ్ మనము ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కాన్ఫిగ్ ఉంది. సో, మన ప్రాజెక్ట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, యాహ్! ఇలా అయితే డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకి ఆహ్, లైక్ దగ్గర దగ్గర మనకి అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశారు. మనకి డిజైన్ బిల్డ్ చేయొచ్చు. మొబైల్ రెస్పాన్సివ్ గాని బోత్ వెబ్ అండ్ మొబైల్ రెస్పాన్సివ్ డిజైన్ చేయొచ్చు. అండ్ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఎడిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకు కావాల్సిన ఏదైనా కోడ్ ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేయొచ్చు. అండ్ డేటాబేస్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ గిట్‌హబ్ కూడా మన కోడ్‌ని పుష్ చేయొచ్చు. సో, లైక్ ఈ ఈ ఈజీ సైట్ ఏఐ లిటరల్లీ అన్ని ఫీచర్స్‌ని మనం కంబైన్ చేసి దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఒకసారైతే దీన్ని చెక్ చేయండి గైస్. అండ్ ఇంకా దీనికి ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే ఇమేజ్ అని మనము ఇమేజ్ ఇచ్చి కూడా దీన్ని టెస్ట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ టెక్స్ట్ కాకుండా ఇమేజ్ ఆప్షన్ ఉంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏందంటే ఇక్కడ చూడండి అప్‌లోడ్ ఏ స్క్రీన్‌షాట్ ఎగ్జాంపుల్ ఫిగ్మా మాకప్ గాని, హ్యాండ్ డ్రాన్ స్కెచ్ మనము నార్మల్‌గా ఏదైనా స్కెచ్ డ్రా చేసి ఆ పిక్చర్ ఇవ్వచ్చు. ఆర్ కాంపిటీటర్ సైట్ వేరే సైట్ మనకి ఎగ్జాంపుల్ తీసుకొని దానికి రిలేటెడ్ ఇమేజ్ ఇవ్వచ్చు. సో, ఇలా ఇమేజెస్ కూడా మనం ప్రొవైడ్ చేసి బిల్డ్ చేయొచ్చనమాట. సో, మనం జస్ట్ ఒక టెస్ట్ చేద్దాము. సెలెక్ట్ ఇమేజ్. ఐయామ్ జస్ట్ సెలెక్టింగ్ ద రాండమ్ వన్. ఒకటి జస్ట్ శాంపిల్‌గా అయితే ఒకటి ఇస్తున్నాను. శాంపిల్ ఒక ఇమేజ్ ఇచ్చేసి క్లిక్ ఆన్ జనరేట్ మై వెబ్‌సైట్. సో, నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇమేజ్ ఇచ్చానో దానికి రిలేటెడ్ ఇది ఆ ఇమేజ్‌లో ఏవైతే
ఉన్నాయో దాన్ని అనలైజ్ చేసుకొని దానికి రిలేటెడ్ వెబ్‌సైట్ అయితే బిల్డ్ చేస్తాననమాట. సో, ఒకసారి ఇది బిల్డ్ చేసాక చూద్దాము. ఇది ఎలా ఐ మీన్ ఇమేజ్ నుండి ఎలా బిల్డ్ చేస్తుందో చూద్దాం. ఓకే. ఇక్కడైతే వెబ్‌సైట్ అయితే బిల్డ్ చేసింది ఇప్పుడు. ఐ మీన్ ఇమేజ్ ఇచ్చాం గదా! సో, ఇమేజ్ ఇస్తే మొత్తం నాకు వెబ్‌సైట్ అయితే ఐ మీన్ దానికి రిలేటెడ్ ఎగ్జాక్ట్ కొంచెం రెప్లికేట్ చేసి మనకిక్కడ ప్రొవైడ్ చేసిందనమాట. సో, దీన్ని ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టి చూద్దాం. సో, లైక్ నాకు ఇక్కడ ఐ మీన్ ఐకాన్స్ కూడా యాడ్ చేసింది అండ్ కార్డ్స్ యాడ్ చేసింది. సో, లైక్‌వైజ్ ఇలా మీరు ఒక ఇమేజ్ ఇచ్చి కూడా మీరు టెస్ట్ చేయొచ్చనమాట. ఐ మీన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో, ఒకసారయితే ట్రై చేయండి. అండ్ మీకిక్కడ పైన జనరేట్ అండ్ ఆండ్రాయిడ్ యాప్ అని ఉంది. సో, మీరు ఆండ్రాయిడ్ యాప్ కూడా జనరేట్ చేయొచ్చనమాట. ఐ మీన్ యాప్ నేమ్ ఇచ్చేసి అండ్ దానికి యాప్ ఐకాన్ ఏముండాలో అది ఇచ్చేసి అండ్ జనరేట్ అండ్ ఆండ్రాయిడ్ యాప్ అని క్లిక్ చేస్తే మీరిక్కడ ప్రెజెంట్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఆండ్రాయిడ్ యాప్ కూడా బిల్డ్ అయిపోద్దనమాట. సో, సో, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి గైస్. సో, ఇదైతే నాకు ఐ మీన్ కొంచెం హెల్ప్‌ఫుల్ అనిపించింది. బికాజ్ ఆల్ ఫీచర్స్ ఇక్కడ కంబైన్ చేసి మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫైనల్‌గా మీకు మొత్తం వెబ్‌సైట్ బిల్డ్ చేశాక ఇక్కడ పబ్లిష్ అని ఉంది. సో, ఈ పబ్లిష్ క్లిక్ చేస్తే ఏంటంటే ఐ మీన్ ఏదైతే మనకి ఇక్కడ వెబ్‌సైట్ బిల్డ్ చేసామో ఆ వెబ్‌సైట్ మనకి పబ్లిక్‌గా అవైలబుల్ ఉంటదనమాట. సో, ఎవ్రీవన్ కెన్ సీ. సో, ఇక్కడ డిప్లాయ్ నౌ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఐ మీన్ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, దాంట్లో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడైతే ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిపోయింది. డిప్లాయ్ అయిపోయాక నాకు ఒక లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో, ఆ లింక్‌ని కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ పేస్ట్ చేస్తే నాకిప్పుడు ఏదైతే అక్కడ బిల్డ్ చేసిందో అది ఇక్కడ చూపిస్తదనమాట. అండ్ లైక్‌వైజ్ మనం ఇందాక మనం ఇంటీరియర్ డిజైన్‌ది బిల్డ్ చేసాము. సో, దాన్ని ఒకసారి లైక్ పబ్లిష్ చేసి చూద్దాము. లెట్స్ క్లిక్ ఆన్ డిప్లాయ్. సో, ఇప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత నాకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తది. సో, ఆ ప్రొవైడ్ చేసిన లింక్‌ని నేను ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు పబ్లిక్‌గా. I will provide this link. You can also once access and see how it builded. Sorry. సో, అది గైస్ లైక్ ఈ వీడియోలో అయితే లైక్ అంతే. సో, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ మీకు వీడియోస్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి గైస్. బికాజ్ మీరు లైక్ చేస్తే లైక్ వీడియోస్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో,